Hello everyone, this is Karuna Palem, lecturer in MLT, Government Junior College, Ramannapet, Yadadri, Bongiri district. In this video, I am going to explain you MLT first year biochemistry paper 1 unit 3 glassware and plasticware used in biochemical laboratory. Topics covered. Following topics covered in this video: types and composition of glass, graduated glassware, general glassware, cleaning, maintenance and storage of glassware, brief outline of plasticware, cleaning, maintenance and storage of plasticware. Introduction. In biochemistry lab, glassware and plasticware are plays very important role. Without these, we cannot perform any laboratory test. Hence, they have vital role in biochemistry lab. Let us discuss about different types of glassware and plasticware are used in biochemistry lab. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో గాజు పరికరాలు మరియు ప్లాస్టిక్ పరికరాలు చాలా అవసరం. ఇవి లేకుండా మనం ఎటువంటి పరీక్ష చేయలేం. కావున వీటికి బయోకెమిస్ట్రీ ల్యాబ్లో అత్యంత ప్రాముఖ్యత కలదు. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఉపయోగించే వేరు గాజు మరియు ప్లాస్టిక్ పరికరాల గురించి తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ గ్లాస్ అండ్ ప్లాస్టిక్ వేర్. In biochemistry lab, glassware and plasticware are used for various purposes like measuring, transfer of substances, filtration, boiling, condensation, etc. During these operations, they may be exposed to chemicals contained in them. They may react with chemicals like acids, alkalis, etc. They may be heated to high temperatures. Hence, the operators used here must have resistance to chemical reactions to withstand temperatures change and mechanical handling. గాజు మరియు ప్లాస్టిక్ పరికరాల ప్రాముఖ్యత. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో గాజు పరికరాలను రకరకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. కొలవడానికి, పదార్థాలను బదిలీ చేయడానికి, వడపోతకు, మరిగించుటకు మరియు సంగ్రహణ మొదలైన వాటికి ఉపయోగించడం జరుగుతుంది. ఇలా ఉపయోగించేటప్పుడు ఇవి రకరకాల రసాయనాల ప్రభావానికి లోనవుతాయి. అనగా యాసిడ్ లేదా లోహాలతో చర్య చెందడం వీటిని జరుగుతుంది. వీటిని ఒక్కొక్కసారి అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం జరుగుతుంది. కావున ల్యాబ్లో ఉపయోగించే గాజు పరికరాలు రసాయనాలతో చర్య చెందని విధంగా, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా, యాంత్రిక ఒత్తిడిలను ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి. కాంపోజిషన్ ఆఫ్ గ్లాస్, గాజు సంఘటన. ప్యూర్ సిలికా. ఈ కింద చూపించినటువంటి అన్ని ఎలిమెంట్స్ని ఉపయోగించి మనము గ్లాస్ని తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మొదటిది ప్యూర్ సిలికా, శుద్ధ సిలికా. ప్యూర్ సిలికా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మేకింగ్ గ్లాస్. గాజు తయారీలో శుద్ధ సిలికా అనేది అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సోడియం కార్బోనేట్. దిస్ ప్రొవైడ్స్ కెమికల్ రెసిస్టెన్స్ టు గ్లాస్. గాజుకు రసాయన చర్యల నిరోధక శక్తిని ఇస్తుంది. ప్రయోగం చేసేటప్పుడు గాజు పరికరాల్లో ఉపయోగించేటటువంటి రసాయనాల వల్ల ఆ గాజు ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా ఉండేటట్టు సోడియం కార్బోనేట్ని ఉపయోగించడం జరుగుతుంది. విరిగిన గాజు ముక్కలు. ఇవి గాజు ముక్కలు అతకడానికి ఉపయోగిస్తారు. బ్రోకెన్ గ్లాస్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఫ్యూజ్ ద గ్లాస్. బోరాన్ ఆక్సైడ్. ఇట్ రెడ్యూస్ ద మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ గ్లాస్. ఇది గాజు కరుగు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అల్యూమినా. ఇట్ ఇంపార్ట్స్ హార్డ్నెస్ అండ్ ఇంక్రీజ్ కెమికల్ రెసిస్టెన్స్ అండ్ డ్యూరబిలిటీ. అల్యూమినా అనేది గాజుకు గట్టిదనాన్ని ఇచ్చి రసాయన నిరోధక శక్తిని, మన్నికను పెంచును. లెడ్. ఇట్ గివ్స్ క్లారిటీ అండ్ బ్రిలియన్స్ టు ద గ్లాస్. లెడ్ అనేది గాజుకు పారదర్శకతను మరియు మెరుపును ఇస్తుంది. టైప్స్ ఆఫ్ గ్లాస్వేర్, గాజులోని రకాలు. బోరోసిలికేట్ గ్లాస్,
ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్, రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్, జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్. బోరోసిలికేట్ గ్లాస్ అనేది ఎక్కువగా మనము ల్యాబొరేటరీలో ఉపయోగించడం జరుగుతుంది. ఫస్ట్ వన్, బోరోసిలికేట్ గ్లాస్. Glassware used in laboratory is generally made up of borosilicate glass. It has resistance to the action of chemicals and effects of sudden changes in temperature during boiling. It is chemically more resistant than soda lime glass. It is composed of silica 80.6%, boron oxide 12.6%, sodium oxide 4.15% and alumina 2.2%. మొదటిది బోరోసిలికేట్ గాజు. ఇది ల్యాబ్లో ఉపయోగించే గాజు పరికరాలు సాధారణంగా బోరోసిలికేట్తో తయారు చేయబడి ఉంటాయి. వీటికి రసాయన చర్యల నిరోధకత మరియు మరిగించేటప్పుడు అకస్మాత్తుగా కలిగే ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే విధంగా ఉంటాయి. ఇవి సోడా లైమ్ గాజు కంటే ఎక్కువ రసాయన నిరోధకతను కలిగి ఉంటుంది. దీని యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే 80.6% సిలికా, 12.6% బోరాన్ ఆక్సైడ్, 4.15% సోడియం ఆక్సైడ్, 2.2% అల్యూమినా ఉంటాయి. సెకండ్ వన్, ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. Soda lime glass is subjected to treatment by an atmosphere containing water vapor and sulfur dioxide at elevated temperature called treated soda lime glass. This type of treatment is called as sulfur treatment and it protects the glass from blooming or weathering. రెండో రకమైన గాజు చూసినట్లయితే ట్రీటెడ్ సోడా లైమ్ గాజు. సోడా లైమ్ గాజును అధిక ఉష్ణోగ్రత వద్ద గల సల్ఫర్ డయాక్సైడ్ మరియు తేమ గల వాతావరణంతో చర్య చెందిస్తే ఏర్పడే గాజును ట్రీటెడ్ సోడా లైమ్ గాజు అంటారు. దీనినే సల్ఫర్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. దీనివలన గాజు బ్లూమింగ్ మరియు వెదరింగ్ నుండి రక్షించబడుతుంది. థర్డ్ వన్, రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్. దిస్ ఈజ్ ఎ కమర్షియల్ గ్లాస్. It is not subjected to sulfur treatment. It has average to better chemical resistance. రెగ్యులర్ సోడా లైమ్ గాజును చూసినట్లయితే ఇది వాణిజ్యపరమైన గాజు. దీనికి సల్ఫర్ ట్రీట్మెంట్ ఉండదు. దీని రసాయన నిరోధకత సాధారణం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్. ఫోర్త్ వన్ ఈజ్ సోడా లైమ్ గ్లాస్. ఈ సోడా లైమ్ గ్లాస్ సాధారణ అవసరాలకి ఉపయోగపడుతుంది. టైప్స్ ఆఫ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్. దే ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్, సెకండ్ వన్ జనరల్ గ్లాస్వేర్. గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ మీన్స్ glassware which have gradations on them and intended for purpose as containing, delivering, etc. and which are used for accurate measurement to be used in volumetric analysis are called as graduated glassware. Second one, general glassware. It is a glassware without gradations. It is used for making the solutions and boiling. ప్రయోగశాలలో ఉపయోగించే గాజు పరికరాలు రెండు రకాలు. ఒకటి క్రమాంకనం చేయబడిన గాజు పరికరాలు, రెండు సాధారణ గాజు పరికరాలు. క్రమాంకనం చేయబడిన గాజు పరికరాలను గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ అని, సాధారణ గాజు పరికరాలను జనరల్ గ్లాస్వేర్ అని అంటారు. మొదటిది గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ చూసినట్లయితే గాజు యొక్క ఉపరితలంపై కొలత ప్రమాణాలు కలిగి ఉండును. ఈ పరికరములను ద్రావణాలను కొలవడానికి మరియు బదిలీకి ఘనపరిమాణాత్మక విశ్లేషణలో ఖచ్చితమైన కొలతల కోసం గ్రాడ్యుయేటెడ్ గాజు పరికరాలు ఉపయోగిస్తారు. రెండవది సాధారణ గాజు పరికరాలు. ఇవి గ్రాడ్యుయేషన్స్ లేని గాజు పరికరాలు, అంటే గాజు పరికరాల మీద ఎటువంటి కొలతలు ఉండవు. ఇవి ద్రావణాలను తయారు చేయడానికి మరియు మరిగించడానికి ఉపయోగిస్తారు. Graduated glasswares are 7 types. First one, graduated flasks, pipettes,
burettes, measuring cylinders, HB tube, syringes and beakers. First one, graduated flasks. They are also called volumetric flasks. They are used to contain TC and to deliver TD solutions. These are two types, flat bottom flask and round bottom flasks. గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్లనే వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అని అంటారు. వీటి యొక్క ఉపయోగం ఆధారంగా ఇవి నిల్వ ఉంచే ఫ్లాస్క్లు మరియు డెలివరీ బదిలీ చేయబడేటటువంటివిగా విభజించడం జరిగింది. ఇవి రెండు రకాలు. ఫస్ట్ వన్ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్, సెకండ్ వన్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఫస్ట్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. As shown in the figure, they have spherical bulb-like base and a cylindrical neck. They can withstand high temperature. There is a circular mark on the surface in the middle of the neck. The uses. These are mostly suitable for making solutions and heating at high temperature. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ని పక్కపటంలో చూపించిన విధంగా ఉండును. ఇది గోళాకారంలో ఉన్న బల్బు వంటి అడుగు భాగము మరియు స్తూపాకారపు మెడ వంటి నిర్మాణాన్ని కలిగి ఉండును. ఇది అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకొను. మెడ యొక్క మధ్య భాగం ఉపరితలంపై వలయాకారపు గుర్తు ఉండును. ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఉపయోగాలు చూసినట్లయితే ఇవి ఎక్కువగా ద్రావణాలను తయారు చేయుటకు మరియు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయుటకు అనుకూలంగా ఉండును. సెకండ్ వన్ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. as shown in the figure, flat bottom flask has wide mouth with a flat bottom, suitable for chemical reactions. Uses of flat bottom flask. These can be used to store solutions for filtration. They are resistant to chemical analysis and low టెంపరేచర్స్. ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ను చూసినట్లయితే ఈ పక్కపటంలో చూపిన విధంగా ఉండును. ఇది వెడల్పు మూతిని కలిగి సమాంతరపు అడుగు భాగంతో చర్యలకు అనుకూలంగా ఉండును, రసాయన చర్యలకి. దీని యొక్క ఉపయోగము, ఇది వడపోతకు ద్రావణాల తయారీకి నిల్వ ఉంచుటకు ఉపయోగపడును. వడపోత ద్రావణాల తయారీకి నిల్వ ఉంచుటకు ఉపయోగపడును. ఇవి రసాయన విశ్లేషణ మరియు తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొను. Pipettes. Second one, pipettes. Pipettes are two types. First one transfer pipette, second one measuring pipettes. Here first one transfer pipettes. Transfer pipettes are also called volumetric pipette. Transfer pipette consisting a central cylindrical bulb joined at the both end of narrow tubes. It has three parts. First one upper suction tube, second one central bulb, third one lower delivery tube. Upper section tube contain a mark etched around when a liquid is pipetted up this mark. Transfer pipettes are constructed with capacities of 1, 2, 5, 10, 20, 25, 50, 100 ml. Transfer pipette uses are, these pipettes are useful for delivering specific quantity of liquid. They are very accurate in quantitative work. పిప్పెట్లు అనేవి రెండు రకాలు. ఒకటి బదిలీ పిప్పెట్లు, రెండవది కొలత పిప్పెట్లు. ఇక్కడ బదిలీ పిప్పెట్ని చూస్తున్నాం. ఈ బదిలీ పిప్పెట్నే వాల్యూమెట్రిక్ పిప్పెట్ అంటారు. పిప్పెట్ యొక్క మధ్య భాగంలో స్తూపాకారపు బల్బును కలిగి ఇరువైపులా నాళంతోనే అతకబడి ఉండును. వీటి యందు మూడు భాగాలు ఉండును. పై భాగాన్ని అప్పర్ సెక్షన్ ట్యూబ్ అని, మధ్య భాగాన్ని సెంట్రల్ బల్బ్ అని, కింది భాగాన్ని లోయర్ డెలివరీ ట్యూబ్ అని అంటారు. ఉపరితలంలో ఉన్న పీల్చుకున్న నాళంపై వలయాకారపు గుర్తు ఉండును. ఈ ద్రావణాలను సన్నని రంధ్రంను కలిగిన బదిలీ నాళం చివరి నుంచి బయటకు తీయవలెను. దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఈ పిప్పెట్లను ప్రత్యేకమైన ద్రావణాలను మరియు నాణ్యత కలిగిన ద్రావణాలను ఒక పరికరం నుంచి మరొక పరికరంలోకి సరఫరా చేయుటకు ఉపయోగపడును. Second one, measuring pipette. These are also called as graduated pipettes.
They do not contain a central bulb. These are three types of graduated pipettes. Type 1 graduated pipettes, they deliver required volume from top 0 mark to selected graduation. Type 2 graduation pipettes, they deliver measured volume from selected graduation to the tip of delivery. Third one, type 3 graduated pipettes, they are designed to remove selected volume of solution, thus to contain the capacity from tip of delivery to the selected gradations. Uses of measuring pipettes. They can be used to deliver variable volume of liquid in the range of volume specified for the pipette. కొలిచే పిప్పెట్లు, వీటినే గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్స్ అంటారు. వీటిలో సెంట్రల్ బల్బు లేదు. గ్రాడ్యుయేట్ చేసిన పిప్పెట్లో 3 రకాలు ఉన్నాయి. టైప్ 1 గ్రాడ్యుయేట్ పిప్పెట్, ఇవి అవసరమైన వాల్యూమ్ను టాప్ 0 మార్క్ నుండి ఎంచుకున్న గ్రాడ్యుయేషన్స్కి అందిస్తాయి. టైప్ 2 గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్స్, ఇవి ఎంచుకున్న గ్రాడ్యుయేషన్స్ నుండి డెలివరీ కొన వరకు కొలిచిన వాల్యూమ్ను పంపిణీ చేస్తాయి. టైప్ 3 గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లు, అవి ఎంచుకున్న వాల్యూమ్ యొక్క ద్రావణాన్ని తొలగించడానికి రూపొందించబడ్డాయి. తద్వారా డెలివరీ కొన నుండి ఎంచుకున్న గ్రాడ్యుయేషన్ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటి యొక్క ఉపయోగాలు: పిప్పెట్ వాల్యూమ్ పరిధిలో వేరు వాల్యూమ్ ద్రావణాన్ని సరఫరా చేయడానికి ఉపయోగించవచ్చు. Next one, serological pipettes. Serological pipettes are graduated pipettes used for pipetting serum, blood, plasma, standard solutions, distilled water, etc. Serological పిప్పెట్లు సీరము, రక్తం, ప్లాస్మా, ప్రామాణిక ద్రావణం, స్వేదన జలం మొదలైన వాటిని పిప్పెటింగ్ చేయడానికి ఉపయోగించే గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్స్. Next one, blood pipettes. These are 4 types: RBC pipettes, WBC pipettes, HB pipettes, ESR pipettes. RBC pipettes, as shown in the figure. RBC pipettes, the bulb in the center of the pipette have a red bead like structure. There are 2 markings on the surface which are 0.5 and 1 on the transfer of tube at the bottom of the bulb. The 101 mark is on the suction tube, that is at the top of the bulb. The rubber tube is attached to the suction tube. It helps to absorb 0.5 to 1 mark of blood and 101 mark of diluting fluid. The red bead instrument is used to detect the action of dilute solvent into the bloodstream. Blood cells in the lower part of the transfusion vessel should be removed with a thin wire around the clot. Uses of RBC pipettes. These help in counting red blood cells. ఆర్బీసీ పిప్పెట్స్ పక్కపటంలో చూపిన విధంగా ఆర్బీసీ పిప్పెట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పిప్పెట్ మధ్య భాగంలో ఎర్రని పూస వంటి నిర్మాణం ఉంటుంది. ఉపరితలంపై 2 గుర్తులు ఉంటాయి. అవి 0.5 మరియు 1. బల్బు కింది భాగంలో ఉన్న బదిలీ నాళంపై ఉండును. 101 గుర్తు అనేది పీల్చుకొను నాళంపై అనగా బల్బుకి పై భాగంలో ఉండును. రబ్బరు నాళము పీల్చుకొను నాళంనకు అతకబడి ఉండును. ఇది పీల్చుకొనుటకు ఉపయోగపడును. రక్తంను 0.5 to 1 మార్క్ వరకు పీల్చుకొని డైల్యూటింగ్ ఫ్లూయిడ్ని 101 వరకు పీల్చవలెను. విలీన ద్రావణంలో రక్తంలో సమానంగా కలుపుటకు చర్యలను గుర్తించుటకు ఎర్రని పూస అనేది ఉపకరించును. బదిలీ నాళంలో క్రింది భాగంలో రక్త కణాలు గడ్డకట్టిన ఎడల సన్నని తీగతో తీసివేయవలెను. ఉపయోగాలు: ఇవి ఎర్ర రక్త కణాలను లెక్కించుటకు ఉపయోగపడును. నెక్స్ట్ వన్, WBC pipette. As shown in the figure, WBC pipette, white bead like structure in the center of the bulb. On the transfer tube, that is at the bottom of the bulb are marked 0.5 and 1. The 11 mark is on the top of the bulb, that is on the suction tube. The rubber tube is connected to the suction tube.
It helps with absorption. The blood should be infused with 0.5 to 1 mark, and the diluted solution should be sucked up to 11 mark. The diluting fluid is used to mix with the blood to identify white bead cells. A thin wire is used to remove the clotted blood cells in the transfer vessel. Uses of WBC pipette. These are used to count white blood cells. డబ్ల్యూబీసీ పిప్పెట్ పక్క పటంలో చూపించిన విధంగా ఉంటుంది. ఈ పిప్పెట్ నందు తెల్లని పూస వంటి నిర్మాణం మధ్య భాగంలో ఉండును. బదిలీ నాళంపై అనగా బల్బు కింది భాగంలో 0.51 గుర్తులు ఉంటుంది. 11వ గుర్తు అనేది పై భాగంలో ఉండును. బల్బుకు పై భాగంలో అనగా పీల్చుకొను నాళంపై ఉండును. రబ్బరు నాళము పీల్చుకొను నాళంనకు అనుసంధానించబడి ఉంటుంది. రక్తంను 0.5 నుండి 1 గుర్తు వరకు మరియు విలీన ద్రావణంను 11 వరకు పీల్చుకొనవలను తీసుకోవాలి. తెల్లని పూస కణంలను గుర్తించుటకు డైల్యూటింగ్ ఫ్లూయిడ్ రక్తంతో సమానంగా కలుపుటకు ఉపయోగపడుతుంది. బదిలీ నాళంలో గడ్డగట్టిన రక్త కణంలను తొలగించుటకు సన్నని తీగను ఉపయోగిస్తారు. యూజెస్ ఆఫ్ డబ్ల్యూబీసీ పిప్పెట్ చూసినట్లయితే తెల్ల రక్త కణాలను లెక్కించుటకు డబ్ల్యూబీసీ పిప్పెట్ అనేది ఉపయోగపడుతుంది. హెచ్బి పిప్పెట్ ఇది మధ్య భాగంలో బల్బు లేకుండా ఉపరితల నాళంనకు ప్రసరణ నాళంనకు అతకబడి ఉండును. పీల్చుకొను నాళము రబ్బరు నాళంతో అనుసంధానించబడును. ఈ పిప్పెట్ యొక్క ఉపరితలంపై 20 ml గుర్తు పీల్చుకొను నాళంపై ఉండును. దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ సైలీస్ పద్ధతిలో హిమోగ్లోబిన్ని కనుగొనుటకు ఉపయోగపడుతుంది. హెచ్బి పిప్పెట్ ఇట్ ఈజ్ ఏ conduit duct attached to a surface vessel without a bulb in the center. The rubber tube is connected to the suction tube. These pipettes are located on the surface of the 20 ml mark on the suction tube. HB pipette it is used determine hemoglobin by Sahel's method. లాస్ట్ వన్ బ్లడ్ పిప్పెట్స్లో లాస్ట్ వన్ ఈఎస్ఆర్ పిప్పెట్స్. ఇది 0 మార్క్ నుండి 200 వరకు క్రమాంకనం చేయబడిన పిప్పెట్టు. ఇది ఒక ట్యూబ్ లాగా ఉండే నిర్మాణం కలిగిన పిప్పెట్టు. దీనిలో పీల్చుకొను నాళము విడుదల చేయు నాళము ఉండవు. ఉపయోగాలు వెస్టర్న్ గ్రీస్ పద్ధతిలో ఈఎస్ఆర్ని ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ని గుర్తించుటకు ఉపయోగిస్తారు. ఈఎస్ఆర్ పిప్పెట్స్. This is a pipette rated from 0 to 200. It has the same tube-like structure. It does not have any inhaler vessels. Uses. It is used in Western Greece method for ESR diagnosis. This is ESR tubes and ESR stand. HB tube. దీనిని సహెలీస్ పద్ధతిలో హీమోగ్లోబిన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. 0.1 NHCl తీసుకోవడానికి వీలుగా దీనిపైన 20 మార్క్ వరకు క్రమాంకనం చేయబడి ఉంటుంది. హెచ్బి ట్యూబ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హీమోగ్లోబిన్ డిటర్మినేషన్ బై సహెలీస్ మెథడ్. ఇట్ ఈస్ గ్రాడ్యుయేటెడ్ టు ఏ మార్క్ ఆఫ్ 20 in which 0.1 NHCl is taken. బ్యూరెట్ పొడవైన సమాంతర వ్యాసార్థం కలిగిన కోనికల్ ట్యూబ్ వంటి నిర్మాణం. బ్యూరెట్ యొక్క అడుగు భాగం కోణీయంగా బెండు వంటి నిర్మాణాన్ని కలిగి ఉండును. కొలత ప్రమాణాలు ఉపరితలం పైన నిట్ట నిలువుగా ఉంటుంది. బ్యూరెట్ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే దీని సరఫరాకు మరియు టైట్రేషన్కు ఉపయోగిస్తారు. ఇది 50 నుండి 100 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. బ్యూరెట్. The burette is a conical tube-like structure with a long horizontal radius. The base of the rubber burette is conical with a rhizome-like structure. The measurement scales are vertical to the surface. Uses of burettes. It is used for supply and titration. It has capacity of 50 to 100 milliliters.
మెజరింగ్ సిలిండర్. ఇది ఒక స్తూపాకారపు గాజు పాత్ర. ఇది నిలువుగా స్థిరంగా ఉండడం కోసం దీని అడుగు భాగం వెడల్పుగా ఉంటుంది. దీనికి పోర్ పాయింట్ ఉంటుంది. దీని స్తూపం పైన కొలతలు క్రమాంకనం చేయబడి ఉంటుంది. ఇది 2 నుంచి 2000 మిల్లీలీటర్ల సామర్థ్యం వరకు లభిస్తాయి. వీటి యొక్క ఉపయోగాలు చూసినట్లయితే దీనిని ద్రావణాలను కొలవడానికి మరియు మార్పిడి చేయడానికి ఉపయోగిస్తారు. మెజరింగ్ సిలిండర్. దిస్ ఈజ్ ఏ సిలిండ్రికల్ గ్లాస్ వెజిల్. Its base is wide enough for it to stay vertical. It has a pour point. Dimensions are calibrated on its pillar. These are available in capacity of 2 to 2000 milliliters. Uses. It is used to measure and exchange fluids. Beaker are flat bottom, broad based cylindrical vessel with a spout or pour point. They are available in capacities from 5 to 5000 milliliters. The most useful size are from 250 to 600 milliliters. Pour point is the point on the upper edge of the beaker through which liquids can be transferred conveniently from beakers to other containers. Uses. They are mainly useful for preparation of solutions. They are useful in boiling the solutions. బీకర్. ఇది ప్రధానంగా ద్రావణాల తయారీకి ఉపయోగిస్తారు. బీకర్లు ఫ్లాట్ బాటమ్, బ్రాడ్ బేస్డ్ కలిగిన స్తూపాకారపు నాళాలు. వీటికి పోర్ పాయింట్ ఉంటుంది. ఇవి 5 నుంచి 5000 మిల్లీలీటర్ల వరకు లభిస్తాయి. అత్యంత ఉపయోగపడినటువంటి పరిమాణాలు 250 నుండి 600 మిల్లీమీటర్ల వరకు ఉంటాయి. పోర్ పాయింట్ అనేది బీకర్ యొక్క ఎగువ అంచున ఉన్న బిందువు. దీని ద్వారా ద్రావణాలను బీకర్ నుండి ఇతర కంటైనర్లకు సౌకర్యవంతంగా బదిలీ చేయవచ్చు. దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ద్రావణాలను తయారు చేయడానికి ఉపయోగపడతాయి మరియు ద్రావణాలను మరిగించడానికి ఉపయోగపడతాయి. గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్లో లాస్ట్ వన్ సిరంజ్. These are used in biochemical medical laboratory for collection of venous and arterial blood specimens. సిరలను మరియు దమ నుంచి రక్త నమూనాల సేకరణ కోసం జీవరసాయన లేదా వైద్య ప్రయోగశాలలో వీటిని ఉపయోగిస్తారు. సిరెంజ్లో 3 భాగాలు ఉంటాయి: నీడిల్, బ్యారెల్ అండ్ పిస్టన్. దీని ద్వారా రక్త నమూనాని సేకరించవచ్చు. నెక్స్ట్ మిగిలిన జనరల్ గ్లాస్వేర్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.